భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి గబ్బాలో మొదలు కానుంది. తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా పెంక్ బాల్ మ్యాచ్లో మాత్రం చేతులెత్తేసింది. బ్యాటర్లు పూర్తిగా విఫలమైన వేళ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు సిరీస్లో రెండు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో ఇకపై సిరీస్ మరింత రసవత్తరంగా సాగబోతుందని తేలిపోయింది. ఇప్పుడు ఫోకస్ అంతా గబ్బాకు షిఫ్ట్ అయింది. గబ్బాలో భారత్ జట్టు గెలవాలంటే 3 పనులు చేయాలని మాజీ వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. గబ్బాలో భారత జట్టు బ్యాటర్లు కాస్త సహనంతో ఆడాలని చెప్పాడు. సహనంతో క్రీజులో నిలిచి కనీసం 30 నుండి 40 పరుగుల చిన్న పార్ట్నర్షిప్ నెలకొల్పడానికైనా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ప్రయత్నించాలని సూచించాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాక స్కోరు అదే వస్తుందన్నాడు. గబ్బా మైదానంలో గెలవంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో కనీసం 350 రన్స్ వరకు స్కోర్ చేయాలన్నాడు. ఇక బౌలింగ్ పరంగానూ భజ్జీ పలు కీలక సూచనలు చేశాడు. గబ్బా పిచ్చును దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా బౌలింగ్ చేయాలని అభిప్రాయపడ్డాడు. అడిలైడ్ లో సెంచరీ చేసిన హెడ్ బౌన్సర్లను సమర్థంగా ఆడలేడన్నాడు. బౌన్సర్లు సంధిస్తూనే అతను లెగ్ సైడ్ బాల్స్ ఆడేలా టెంప్ట్ చేయాలన్నాడు. ఇక పేస్ విభాగంలో మార్పులు సూచించాడు. ఫాస్ట్ బౌలర్లు ప్రసిద్ధి కృష్ణ, ఆకాష్ దీప్ లో ఒకరికి గబ్బాలో ఛాన్స్ ఇవ్వాలన్నాడు. బౌలింగ్ విభాగానికి కొత్తదనం జోడిస్తే బాగుంటుందన్నాడు. గబ్బా పిచ్ లో వేగం, బౌన్స్ కూడా ఉంటుందని, అందుకే ప్రసిద్ధ్ టీంలో ఉంటే ఆస్ట్రేలియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టొచ్చని హర్భజన్ సింగ్ చెప్పాడు. అడిలైడ్ మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా హర్షిత్ రాణాను తర్వాతి మ్యాచ్ కు తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. గత రికార్డుల పరంగా ప్రసిద్ధి కృష్ణకు ఛాన్స్ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది.